ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి అనేది మనకి సెప్టెంబర్ 28వ తేదీన శనివారం వస్తుందండి. అంటే అత్యంత మహాపుణ్యమైనటువంటి రోజండి ఇందిరా ఏకాదశి. ఈ ఇందిరా ఏకాదశి మీకు సంపదలను ఇస్తుందండి. ఈ ఇందిరా ఏకాదశి రోజున మీరు ఏం చేయకపోయినా సరే స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే వారి జన్మ జన్మల పాపాలు, వారి ఒంటిలో ఉన్న దరిద్రాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయండి. అంతేకాదు మన ఒంటిలో ఉన్న చెడు శక్తి, నరదిష్టి, నరపీడ, నరఘోష మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. అంతేకాదండి, మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుందండి. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఇందిరా ఏకాదశి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని కనుక చేసినట్లయితే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారండి. ఇది ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో మనకు వస్తుంది. అందుకే ఈ ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే మహాలయ పక్షంలో వచ్చేటువంటి ఈ ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి కలిగే పుణ్యం అనంతం. అవును, మీరు ఏ కారణం చేతనైనా సరే పితృపక్షంలో మీ పూర్వీకులకు శ్రాద్ధం చేయలేకపోతే ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండండి. ఎందుకు అంటే ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం కనుక ఉన్నట్లయితే మీ పూర్వీకులకు శ్రాద్ధం చేయడంతో సమానమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ పూర్వీకులు వారి జన్మలో ఉన్నటువంటి బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారు నేరుగా స్వర్గానికి వెళతారు. దాంతో మిమ్మల్ని వారు మనస్ఫూర్తిగా దీవిస్తారండి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. అయితే ప్రస్తుతం పితృపక్షం అనేది నడుస్తుంది. పైగా ఇది భాద్రపద మాసం అండి. ఈ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు స్వర్గ ప్రాప్తిని పొందుతారని చెప్పి నమ్ముతారండి. అంతేకాకుండా వారికి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున మీరు ఈ 5 కార్యాలు గనక చేసినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. అందులో మొదటిది ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు యమలోకం నుంచి విముక్తి పొందుతారు. పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వీకులకు సమర్పించినట్లయితే నరకానికి వెళ్ళిన పూర్వీకులు స్వర్గ ప్రాప్తిని పొందుతారని చెప్తారండి. అందువల్ల ఇది మొదటిగా చేయాలి. తర్వాత ఇందిరా ఏకాదశి రోజున సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్క సమక్షంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఓం వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలండి. దీనివల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయి. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ఇక మూడవది, బాగా అప్పుల్లో మునిగిపోయినటువంటి వారు ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు ధాన్యము సమర్పించాలి. పూజానంతరం ఈ సామాగ్రిని పేదలకు పంచిపెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అప్పుల భారం తగ్గేందుకు దారులు అనేవి తరుచుకుంటాయి. ఇక ఈ రోజు చేయాల్సినటువంటి 4వ పని, ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. దీనివల్ల చనిపోయిన మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. మన దరిద్రం కూడా నశిస్తుంది. ఇక ఈరోజు చేయాల్సినటువంటి 5వ పని, ఇందిరా ఏకాదశి రోజున ఇంటిలో విష్ణు సహస్రనామం పఠనం చేయాలి. అలా కాకపోయినా తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తే సరిపోతుందండి. తారక మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఆ తర్వాత భజనలు, కీర్తనలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ అనేది తొలగిపోతుంది. ఇంటిలో గొడవలు జరగవు. మీరు చేసేటువంటి పనులు సిద్ధిస్తాయి. అందుకే మీ ఇంట్లో ఈరోజు ఈ 5 పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు మీరు స్నానం చేసేటువంటి సమయంలో చిటికు నల్ల నువ్వులను స్నానం చేసే బకెట్లో వేసుకుని స్నానం చేసినట్లయితే మీ ఒంటిలోని పాపము, దరిద్రము, నరదిష్టి, నరఘోష, నరకర్ణం ఇలాంటివి అన్నీ తొలగిపోతాయి. అన్ని రకాల నెగిటివ్ శక్తులు అన్నీ కూడా మీ ఒంటిలో నుంచి పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఇందిరా ఏకాదశి రోజున భక్తులు ఒకరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పేరును జపిస్తూ ఆయనకు అంకితం చేయబడినటువంటి మంత్రాలు జపిస్తూ రోజు గడపాలి. ఇక ఈరోజు తప్పక ఇందిరా ఏకాదశి వ్రత కథను వినాలండి.
ఎవరైతే ఈ వ్రత కథ వింటారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఒక్కసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెబుతాడు. ధర్మరాజా, ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర కథ ఉంది. ఆ కథ విన్నంతనే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఆ వ్రతం గురించి అన్ని విషయాలు దాగి ఉన్నాయి, దానిని నేను వివరిస్తాను అని చెప్పి శ్రద్ధగా వినమని చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సత్యయుగంలో ఇంద్రసేన అటువంటి రాజు నివసించేవాడు. అతడు మహేష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను దయగలిగినటువంటి రాజు మరియు అతని ప్రజలు అతని నాయకత్వంలో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారండి. ఒకసారి దేవర్షి నాగముని తన తండ్రి సందేశాన్ని తెలియజేయడానికి ఇంద్రసేన వద్దకు వచ్చి ఇంద్రసేన మహారాజుతో నారదముని ఈ విధంగా చెబుతాడు. ఇంద్రసేన, మీ తండ్రి యమలోకంలో ఉన్నారు. తన జీవిత కాలంలో అతను చేసిన కొన్ని పాపాల వలన మోక్షం పొందలేకపోయాను అని చెప్పి దేవర్షి నారదమునితో చెప్తాడు. ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. నాయన, భాద్రపద బహుళ ఏకాదశి రోజున నీవు ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి. అంతేకాదు, నీ తండ్రి ఆత్మ విముక్తి కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి అని నారదుడిని సూచిస్తారు. అంతేకాదు రాజా, దశమి తిథి విష్ణువును ప్రార్థించాలని, మధ్యాహ్నం చనిపోయిన పూర్వీకులకు నమస్కారం చేయాలి అని నారదముని చెప్పారు. ఇక నారదుడు చెప్పినదిగా ఇంద్రసేన మహారాజు ఉత్తమమైనటువంటి ఆ ఇందిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం రోజున కుమారులు, మనవలు, అంతఃపుర కాంతలు, సేవకులు, ఉద్యోగులు అందరూ పాల్గొంటారు. ఆ విధంగా ఆ వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఆ రోజునే స్వర్గం నుంచి పుష్పవర్షం కురుస్తుంది. దేవతలు కూడా ఆ వ్రతాన్ని మెచ్చుకుంటారు. అతను మహారాజు తండ్రి యగు గరుడ వాహనం ఎక్కి వైకుంఠానికి వెళతాడు. అతను సామ్రాజ్యం కూడా శత్రుబాధలు లేకుండా ఉంటుంది. రాజ్యంలో ఆ విధంగా పరిపాలించినందుకు ఇంద్రసేనుడు రాజర్షి అని పొగడబడతాడు. ఇక ఇంద్రసేన మహారాజుకి ముసలితనం వచ్చిన తర్వాత ఆ మహారాజు తన కుమారునికి రాజ్యాభిషేకం చేస్తాడు. తాను స్వయంగా శరీరంతోనే స్వర్గానికి వెళతాడు. కాబట్టి ధర్మరాజా, ఇదే ఇందిరా ఏకాదశి యొక్క వ్రత మహత్యం. దీన్ని చదివినా వినినా కూడా సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. విన్నవారు, చదివిన వారు కూడా ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవిస్తారు. చివరికి వైకుంఠ భోగం పొందుతారు. చాలా కాలం సుఖాలు అనుభవిస్తారు. కాబట్టి ఈ కథ బ్రహ్మ వైవర్త పురాణంలోనిది. పద్మ పురాణంలో కూడా ఈ కథ అనేది ఉంది అని చెబుతారు. ఇలా ఏకాదశి రోజు ఒకరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పేరు జపిస్తూ ఆయనకు అంకితం చేసిన మంత్రాలు, శ్లోకాలను పఠిస్తూ ఈ విధంగా కనుక మీరు కనుక ఇందిర ఏకాదశి రోజున చేసినట్లయితే విశేష ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.